హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నా పేరు పుష్ప. మన ఛానల్ పేరు పుష్ప విలేజ్ వ్లాగ్స్. పక్క పల్లెటూరు అమ్మాయిని. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్, అలాగే ఫ్రైడే వ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆదివారం కదండి, ఆదివారం ప్రతి ఇంట్లో కూడా స్పెషల్గానే ఉంటుంది. మా ఇంట్లో కూడా అలాగే. మా నాన్న అయితే గుడ్డాకరాయి అయితే చేపలు తెచ్చారండి. ఇంక మా అమ్మ అయితే చేసేస్తుంది. చేసేసి ఇలాగైతే తోమేస్తుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అబ్బా. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుడ్డాకరాయి అయితే మా నాన్న అప్పుడెప్పుడో తెస్తారండి. అంటే ముళ్ళులు ఎక్కువ ఉంటాయి ఈ చేపల్లోని, తినడానికి కొంచెం కష్టం కదా. తినడానికి కష్టమైన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చింతకాయ పులుసు వేసి అయితే వండిందండి, సూపర్గా అయితే వండింది. మా అమ్మ స్టైల్లో మీకైతే చూపిస్తాను. ఎక్కువైతే వీడియో తీయలేదు, అందుకే శుక్రవారం వీడియో కూడా కలిపి వీడియోలో ఉంటుంది. ఇలాగైతే ముందుగా ఆనియన్స్ వేసి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా బాగా మగ్గించేసి ముక్కలైతే వేసేసిందండి. చేప ముక్కలు వేసేసి బాగా తిప్పేసి, ఇప్పుడు చింతకాయలు అయితే పక్కనైతే ముందుగానే ఉడకబెట్టేసిందండి. ఆ పులుసు కూడా తీసేసింది. మీకైతే చూపిస్తాను ఇప్పుడు. తర్వాత అయితే ఈరోజు శుక్రవారం అయితే బీరకాయ రోటి పచ్చడి అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ అదే వస్తుంది, చూసేయండి. ఇలాగైతే వేసేసిందండి. చింతకాయ పులుసు అయితేని కూర మాత్రం అదిరిపోయిందంటే అది చాలా టేస్ట్ అయితే ఉందండి. చింతకాయ పులుసు వేస్తే ఏ కూరైనా చాలా బాగుంటుంది కదండి. మీరేం వండుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే బీరకాయ పచ్చడి చూద్దాం. ఇప్పుడైతే కూర అయితే వండుతున్నానండి. బీరకాయ పచ్చడి చేస్తాను. బీరకాయ రోటి పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను. అలాగే పప్పు బీరకాయ అయితే వండుతానండి. పప్పు అయితే పొయ్యి మీద వేసాను, ఉడుకుతుంది. బీరకాయలు 2 బీరకాయల పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి బీరకాయ పచ్చడి అయితేని. తొక్కుల కన్నా ఇలా వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. రోట్లో రుబ్బుతాను, చూసేయండి. ముందుగా అయితే కోసేసుకుందాము. పప్పు కూడా ఉడికిపోతుంది, చూపిస్తాను మళ్ళీని. బీరకాయలు అయితే ఇలా కడిగేసుకున్నానండి. కడిగేసుకుని అయితే ముక్కలు అయితే కోసేసుకుందాము. చాలా బాగుంటుందండి బీరకాయ రోటి పచ్చడి. కడిగేసుకుని కోసేసుకుని వేపేసుకుంటాను. కూర కూడా వండేయాలి పక్కనైతేని. చిన్న చిన్నగా కొయ్యాలండి, లేకపోతే మగ్గవు కదండి. బీరకాయ ముక్కలు అయితే ఇలా కోసేసానండి. ఏమో పచ్చడికి, ఏమో కూరకి. పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. వేసేసుకుందాము. పచ్చడి అయితే చేసేసుకుందాము కూర వండేసాక. పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయిందండి. మెత్తగా ఉడికితేనే బాగుంటుంది, లేకపోతే తినలేము. బీరకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి. పచ్చడికి అయితే రెడీ చేస్తాను, మళ్ళీ చూపిస్తాను మీకైతే. కూర అయితే ఉడుకుతుందండి. ఇప్పుడే చింతపండు పులుసు వేసాను, ఉప్పు కారం కూడా వేసాను. ఉడుకుతుంది. అంతలోకి మనం బీరకాయ ముక్కలు అయితే వేపేసుకుందామండి. పచ్చిమిరకాయలతో చేస్తాను. చింతపండు, బీరకాయ ముక్కలు ఇవన్నీ మగ్గించేసుకున్నాక రోట్లో రుబ్బుతాను, చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే వేపేస్తాను. బీరకాయ ముక్కలు అయితే వేపేసుకున్నానండి. ముందుగా అయితే పచ్చిమిర్చి అయితే వేపేసుకున్నాను. ఇదేమో చింతపండు. ఇప్పుడైతే పచ్చడి అయితే చేసేస్తాను, రోట్లోని చూపిస్తాను, చూసేయండి. పచ్చడి అయితే చేసుకుందామండి. బాగా వేపేసుకున్నాను కదా, కొద్దిగా పంచదార తీసుకున్నాను, అలాగే చింతపండు గుజ్జు కూడా తీసుకున్నాను. ముందుగా అయితే పచ్చిమిరకాయలు వేసేసుకుందాము. ముందైతే ఈ నూరేసి బాగా నలిగాకప్పుడు బీరకాయలు అయితే వేస్తానండి. పచ్చిమిరకాయలు అయితే బాగా నలిగిపోయండి. ఇప్పుడైతే బీరకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడి అయితేని. రోట్లో రుబ్బి పచ్చడి సూపర్గా ఉంటుంది. తర్వాత అయితే కొద్దిగా పంచదార, అలాగే చింతపండు నానబెట్టాను కదండి, అదైతే వేసుకుందాము. ఇవి బాగా నలిపోయాక కొద్దిగా పంచదార అయితే వేసుకుంటున్నానండి. తీపిగా బాగుంటుంది. అలాగే చింతపండు గుజ్జు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మెత్తగా నూరేసుకుందాము.
కొద్దిగా అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నానండి, సరిపడంతా. మళ్ళీ ఎక్కువైతే తినలేం కదా. ఇప్పుడైతే మొత్తం నూరేసుకుంటాను, మళ్ళీ అయితే చూపిస్తాను నూరేసుకున్నాక. పచ్చడి అయితే అయిపోయింది చూడండి, చాలా బాగుంది. ఇప్పుడైతే తీసేసుకుందాము. ఇదిగోండి, చాలా బాగుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, నేనైతే చూసాను. ఇదైతే తాలింపు పెట్టేసుకుందాము. పచ్చడి అయితే చేసేసాను కదండి, ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకుందాము. ముందుగా అయితే కొద్దిగా మినపప్పు, జీలకర్ర, అలాగే ఎండుమిరకాయలు అన్నీ వేసేసుకుని తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది, ఎంత బాగా నలిగిందంటే చాలా టేస్ట్ అయితే ఉందండి. ఇప్పుడైతే తినడం చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. భోజనం అయితే చేసేస్తున్నానండి. బీరకాయ పచ్చడి, అలాగే పప్పు కూడా బీరకాయ చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉందండి. కూర కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే పచ్చడితో తింటున్నాను. నిజంగా చాలా బాగుందండి బీరకాయ పచ్చడి అయితే సూపరు. రోట్లో తెచ్చాం కదా, ఇంకా టేస్ట్గా ఉంది. తీపి తీపిగా, పుల్ల పుల్లగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇదైతే ఫ్రైడే సాయంత్రం అండి. మా నాన్న అయితే మిక్చర్ అయితే పట్టుకొచ్చారు. రోజు ఏదో ఒకటి పట్టుకొస్తారన్నమాట. ఈరోజైతే మిక్చర్తో మేమైతే ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ వేసుకుని మిక్చర్కి అలా చేసుకుంటాము. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగాని. ఇలాగైతే చేసేసుకుంటున్నాము. ముందుగా అయితే ఆనియన్స్ కొద్దిగా నిమ్మరసం వేసేసుకుని కొంచెం బాగా కలిపేయాలి. కలిపేసి ఇంకోండి ఇలాగైతే కలిపేసాము. ఇప్పుడైతే తినేస్తాం, చాలా బాగుంది. నేనైతే ఇలాగే చేసుకుంటానండి, ఇలాగైతే చేసుకున్నాను. ఇప్పుడైతే తినేస్తాను చూడండి. శుక్రవారం కదండి, మా ఇంట్లో అందరం వారమే. ఇలాగే సేమియా కాయేసింది మా అమ్మ. ఇప్పుడైతే సేమియా తాగేస్తాం, చాలా బాగుంటుంది. సగ్గుబియ్య పాయసం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.